హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపా నవ్య ఫ్యాషన్స్ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయాల్సి వస్తుంది. బట్ మనం బయటికి వెళ్ళి వర్క్ చేయాలంటే అందరి వల్ల కాదు, కొంతమందికే అవుతుంది. కొంతమంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి, హస్బెండ్కి హెల్ప్ చేయాలి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం అండి ఈ వీడియో. ఏమీ లేదండి, మీరు ఇంట్లో ఉంటూ మీ పనులన్నీ చేసుకుంటూనే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మీరు రీసేలింగ్ అనేది స్టార్ట్ చేయండి. దీనికోసం ఓ పెద్ద ప్రాసెస్ అయితే లేదండి, దీనికి రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. నేను కూడా 4 years నుంచి వర్క్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు డీలర్షిప్ అనేది తీసుకున్నా, ఎందుకంటే హోల్సేల్గా నడిపియాలి బిజినెస్ అనేది అనుకున్నా. సో దానికోసం డీలర్షిప్ తీసుకోవాలి. డీలర్షిప్ తీసుకోవాలంటే మనీ అనేది వాళ్ళకి డిపాజిట్ చేయాలండి. ఇదండి ప్రాసెస్. ఇంకా రీసేలింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు నా వాట్సాప్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. నేను పెట్టే పిక్స్, వీడియోస్, ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అన్నీను మీ గ్రూప్ వాట్సాప్ గ్రూప్స్లో కానీ, ఇన్స్టా గ్రూప్స్లో కానీ, సోషల్ మీడియాలో పబ్లిసిటీ అనేది చేయండి. డే బై డే చేస్తున్నప్పుడు మీ కొలీగ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ అడుగుతారు కదా, ఏంటి అప్డేట్స్ పెడుతున్నావు ఏంటి అని అన్నప్పుడు చెప్పొచ్చు మీరు, నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నానండి చెప్పండి. వాళ్ళు అంటారు కదా, ఎలా ఉంటుంది, ఫేక్ ఉంటుందో, ఫ్యాబ్రిక్ తెలియదు కదా మనకి, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అంటారు కదా. సో అందుకోసం మీరైతే ఫస్ట్ ఒక డ్రెస్ కానీ, శారీ కానీ, జ్యువెలరీ కానీ ఏదైనా మీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకోండి. క్వాలిటీ చెక్ చేసుకోండి, ఎన్ని డేస్లో వస్తుంది అనేది చూసుకోండి. కన్ఫర్మ్గా క్లారిటీగా తెలుసుకొని కాన్ఫిడెన్స్తో ఒక స్టెప్ ముందుకేసి వర్క్ అనేది స్టార్ట్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, రీసేలింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మార్జిన్ అనేది పెట్టుకోకూడదండి. రీసేలింగ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఎక్కువ మార్జిన్ అయితే పెట్టుకోకూడదు. ఇది నాకు తెలిసిన విషయం చెప్తున్నా. ఎందుకంటే ఎక్కువ మార్జిన్ పెట్టుకోవడం వల్ల ఏమంటారంటే ఇంత కాస్ట్ అంత కాస్ట్ అంటారు. ఎక్కువ మార్జిన్ పెట్టకుండా తక్కువ మార్జిన్ పెట్టుకుని ఎక్కువ ఆర్డర్స్ వచ్చేలాగా చూసుకోవాలి, ఎక్కువ కస్టమర్స్ యాడ్ అయ్యేలాగా చూసుకోవాలి. మనకి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయని మాత్రమే మనం చూసుకుంటే మన బిజినెస్ అనేది ఫాస్ట్ మూవ్మెంట్ అనేది ఉంటుందండి. ఇంకొకటి, రీసేలర్స్కి నేను మంచి డిస్కౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. బల్క్లో ఆర్డర్స్ కూడా నేను తీసుకుంటానండి. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఓకే అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ అనేది ఇస్తాను. ఎవరైతే రీసేలింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. హ్యాపీగా జాయిన్ అయ్యి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానండి. ఇంకా ఇందులో ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. నా వలన ఒకరిద్దరికైనా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇంకో మంచి కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. కీప్ వాచ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. రూపా నవ్య ఫ్యాషన్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ.